అంటే పాపం పోదు. వాటి యొక్క రక్తంలో కూడా పాపము ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తంలో పాపము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము యేసుక్రీస్తు రక్తము. ఆ రక్తము నీ పాపములను క్షమించేదిగా ఉంది. ఆ రక్తం ద్వారానే నీకు పాప క్షమాపణ ఉంది. ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరుడా, దేవుని మాటలు వింటున్నా ప్రియ సహోదరి, నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ మోక్షానికి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ హృదయంలో ఉన్న పాపము కడుగుబడాలి. నీ హృదయము శుద్ధిగా ఉండాలి. ఆ హృదయము శుద్ధి చేయటం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమును చిందించాడు. ఆ రక్తమును ఈ సాయంకాల సమయంలో నీవు కోరుకున్నట్లయితే ఆయన నీ పాపమును క్షమించే దేవుడుగా చూస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడినది, మన పాపములను మనం ఒప్పుకుని నీడలా యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు కనుక